మన దేవుడు రోషము కలిగిన దేవుడు. ఆయన దహించి అగ్ని అయి ఉన్నాడు. అందుకే ఆయన పిల్లలమైన మనము రోషము కలిగి, ఆసక్తి కలిగి, ఆత్మ విషయంలో ప్రార్థనలో పట్టుదల కలిగి అన్నవలే బ్రతకాలి. కొంతమంది మనం పట్టుదల కలిగి కొంతమంది ఉంటారు. నేను పట్టుదల కలిగి ఉంటే ఆయనతో మాట్లాడనని కదా, కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటారు, పట్టుదల పెట్టుకుంటుంటారు. నేను మాట్లాడను ఆయనతో. ఆమె గట్టి ఇట్టనే ఉన్నా, ఆమె అట్టనే ఉన్నా, ఇక్కడనే ఉన్నా పట్టుదల ఉంటుంది. ఆ విషయం కాదు పట్టుదల. దేవుడు చెప్పింది ఇక్కడ ఏ విషయం చెప్తున్నాడు? ఆత్మ విషయములో, ప్రార్థన విషయములో, రోషము విషయంలో పట్టుదల కలిగి ఉండాలి. అన్నలాగా అననంటున్నాడు. కానీ నేను మాట్లాడను, తరతరాలు వెళ్ళిపోయినా నా పిల్లలు